ఓం శ్రీ గణేశాయ నమః. నమస్కారమండి. మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారికి ముందుగా నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏదో సాధారణమైన రోజువారీ రాశి ఫలం కాదు, లేదా ప్రతి నెలా వచ్చే ఒక మామూలు జ్యోతిష అంచనా. అంతకంటే కాదు. మే 16న రాబోతున్న అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ఒక అతిపెద్ద షాకింగ్ ట్విస్ట్ గురించి, మీ తలరాతను మార్చబోయే ఒక అద్భుతమైన ఘట్టం గురించి ఈ వీడియోలో మనం చాలా వివరంగా, అత్యంత లోతుగా తెలుసుకోబోతున్నాం. చాలామంది వృశ్చిక రాశి వారు గత కొన్ని నెలలుగా, నిజం చెప్పాలంటే గత 2-3 ఏళ్లుగా ఒకే రకమైన మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు. మీ జీవితంలో ఎటు చూసినా అంధకారం, ఎవరిని నమ్మినా మోసం, ఎంత కష్టపడినా శూన్యం మిగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బు రావాల్సిన చోట సడన్గా ఆగిపోవడం, ఇక ఇది నా సొంతం, ఈ పని అయిపోయింది అని అనుకునేలోపు చేతికి వచ్చే అవకాశాలు చివరి నిమిషంలో మిస్ అవ్వడం జరుగుతోంది. ఎంత రాత్రింబవళ్ళు కష్టపడినా, నిద్ర కూడా లేకుండా శ్రమించినా సేవింగ్స్ ఏమాత్రం నిలవకపోవడం జరుగుతోంది. ఇంట్లోకి డబ్బు వచ్చినా అది పట్టుకునేలోపే, ఏ అవసరానికి వాడుదామని ఆలోచించేలోపే ఏదో ఒక రూపంలో వెంటనే ఖర్చయిపోవడం మీరు ప్రతిరోజు గమనించే ఉంటారు. మీరు కూడా అచ్చం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ కళ్ళల్లో కూడా ఇదే ఆవేదన ఉన్నట్లయితే ఈ వీడియో కేవలం మీకోసమే రూపొందించబడింది. ఎందుకంటే థంబ్నెయిల్లో చూసినట్లుగానే వద్దన్న డబ్బు వచ్చే యోగం ఇప్పుడు మీకు ప్రారంభమవుతోంది. మీ జాతక చక్రంలో ఆగిపోయిన అదృష్ట చక్రం మళ్ళీ తిరగబోతోంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి ప్రతి ఒక్క నిమిషం చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి. ముందుకు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక వృశ్చిక రాశి వారైతే ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీకు నిండుగా దక్కాలని కోరుకుంటూ వెంటనే కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ లేదా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరికను తలుచుకుని కామెంట్ చేయండి. ఎందుకంటే సామూహికంగా చేసే ప్రార్థనకు విశ్వంలో చాలా శక్తి ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నమ్మితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి లోతైన జ్యోతిష విశేషాలు, మీ జీవితానికి మార్గదర్శనం చేసే నిజమైన పరిహారాలు ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు పెట్టే ఒక్క కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీకోసం మరింత కష్టపడి జ్యోతిష్య శాస్త్ర రహస్యాలని శోధించి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో శక్తినిస్తుంది. మే 16 అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో జరిగే మార్పులు మీరే కాదు, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఊహకు అందని విధంగా ఉండబోతున్నాయి. కానీ దానికి ముందు మీ ప్రస్తుత పరిస్థితి గురించి మనం కాస్త లోతుగా మాట్లాడుకోవాలి. మీ కష్టాన్ని, మీ మనసులో ఉన్న వేదనను మీ కుటుంబం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు మీలో చాలామందికి ఉంది. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా గంభీరంగా ఉంటారు. వారు బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల వారు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ, వాళ్ళు పడుతున్న మదనపడే ఆవేదన ఎవరికీ తెలియదు. మీ బాధలను మీరే గుండెలలో దాచుకుంటూ రాత్రుళ్ళు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుని ఉదయం లేవగానే మళ్ళీ ఏమీ జరగనట్లు ముఖంపై ఒక నవ్వు పులుముకుని ఇంట్లో వారికి, సమాజానికి ధైర్యం చెబుతూ బతుకుతున్నారు. మీకు ఎంత కష్టం వచ్చినా ఎదుటివారి ముందు చేయి చాపడం మీకు అస్సలు ఇష్టముండదు. ఆత్మాభిమానం మీకు ప్రాణం కంటే ఎక్కువ. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు మీ ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టి ఇతరుల సహాయం అడగాల్సి వస్తోంది. కానీ అక్కడ కూడా మీకు అవమానాలే ఎదురవుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య అనేది కేవలం ఒక చీకటి ముగింపు మాత్రమే కాదు, చీకటి తర్వాత వచ్చే ఒక సరికొత్త వెలుగుకి, నూతన అధ్యాయానికి సంకేతం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ అమావాస్య ప్రభావం చాలా గట్టిగా 100% సానుకూలంగా పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం మీ రాశికి అధిపతి అయిన ఆ కుజ భగవానుడు
అలాగే దేవగురువు బృహస్పతి మరియు కర్మల ప్రదాత అయిన శని గ్రహాల అద్భుతమైన సంచారం. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా కరిగిపోవడం ఈరోజే మొదలవుతుంది. కానీ అంతకంటే ముందు మీకు కొన్ని కఠినమైన పరీక్షలు ఎదురవుతాయి. భగవంతుడు ఎవరికైనా ఒక గొప్ప బహుమతి ఇచ్చే ముందు వాళ్ళు దానికి అర్హులో కాదో అని ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నది కూడా అచ్చం అదే. ఉదాహరణకు, మీరు మీ ప్రాణంగా నమ్మిన వ్యక్తుల నుంచే ఊహించని మోసం ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని ఎదురుచూస్తూ ప్లాన్స్ వేసుకున్నది కాస్త చివరి నిమిషంలో చేజారిపోవడం జరుగుతోంది. ఎవరో కావాలని మీ పనుల్లో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. ఆశ్చర్యకరమైన, అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా ఎక్కడో దూరంగా ఉన్న బయటివారి నుంచి రావడం లేదు. మీకు అత్యంత దగ్గరగా ఉండి, మీతో కలిసి భోజనం చేస్తూ, మీతో నవ్వుతూ మాట్లాడే మీ సొంత బంధువులు లేదా ప్రాణ స్నేహితుల వల్లే వస్తోంది. వాళ్లే మీ వెలుక గోతులు తవ్వుతున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు. దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే చివర్లో చెప్పే విషయం మిస్ అవ్వకండి. అది మీ భవిష్యత్తును కాపాడుతుంది, మీ శత్రువుల ఆట కట్టిస్తుంది. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా రహస్యంగా ఉంటారు అనేది లోకానికి తెలిసిన మాట. కానీ అందులో ఇంకో కోణం ఉంది. ఒకసారి మీరు ఎవరినైనా మీ మనస్ఫూర్తిగా నమ్మితే ఇక వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా, మీ ఆస్తులు రాసివ్వడానికైనా సిద్ధపడతారు. వాళ్ళు ఏదడిగినా కాదనకుండా చేస్తారు. అచ్చం పదే దయాగుణం ఇప్పుడు మీకు ఒక పెద్ద శాపంగా, సమస్యగా మారుతోంది. మీరు మీ భవిష్యత్తు ప్లాన్స్, మీ ఆదాయ మార్గాలు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు, మీ కుటుంబ విషయాలు అందరితో పచ్చిగా పంచుకోవడం వల్ల మీపై తీవ్రమైన నరదృష్టి, కనుదృష్టి పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం పదే పదే చెబుతున్నది ఏంటంటే, వృశ్చిక రాశి వారు తమ విజయాన్ని ముందుగానే ఎప్పటికీ బయట పెట్టకూడదు. పండు పండిన తర్వాత దానంతటదే వాసన వస్తుంది. అలాగే మీ విజయం కూడా సాధించిన తర్వాతే లోకానికి తెలియాలి. మీరు కొత్తగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించబోతున్నా, చేస్తున్న ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్నా, లేదా ఏదైనా స్థలం కొనుగోలు చేయబోతున్నా సరే, ఆ పని 100% పూర్తయ్యే వరకు కన్నవారికి కూడా చెప్పకండి. లేదంటే ఆ పనికి సంబంధించిన అదృష్టం మధ్యలోనే ఆగిపోయి మీరే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటివారి కళ్లల్లో ఉండే అసూయ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని కూడా క్షణాల్లో నాశనం చేయగలదు. చాలా కాలంగా మీ మెదడుని తొలిచేస్తున్న ఆర్థిక ఒత్తిడి ఈ అమావాస్య పుణ్యమాని కాస్త తగ్గడం మొదలవుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీ చేతికొచ్చిన అదృష్టం కూడా నీళ్లలా జారిపోతుంది. వృశ్చిక రాశి వారికి కోపం చాలా భయంకరంగా ఉంటుంది. సాధారణంగా మీరు ఎవ్వరి మీద కోపడరు, చాలా ఓపిక పడతారు. కానీ ఆ ఓపిక నశించి ఒక్కసారి ఆగ్రహం వస్తే ఎదుటివారిని మాటలతో కాల్చేస్తారు. వాళ్ళు మీకు ఎంత కావాల్సిన వారైనా సరే ఆ క్షణంలో లెక్క చేయరు. ఇదే మీ కెరియర్కి, మీ కుటుంబ సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యం మే 16 నుంచి వచ్చే 21 రోజుల వరకు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఆచితూచి అడుగు వేయడం అవసరం. ఆఫీస్లో పై అధికారులతో కానీ, ఇంట్లో మీ జీవిత భాగస్వామితో కానీ అనవసరమైన వాదనలకు దిగకండి. వారు తప్పు చేసినా సరే ఆ క్షణానికి మౌనంగా ఉండిపోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మౌనమనే ఆయుధం వృశ్చిక రాశి వారిని ఎన్నో గండాల నుంచి కాపాడుతుంది. ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశి వారు పదే పదే అడుగుతున్నా, రాత్రింబవళ్ళు వాళ్ళను తొలిచేస్తున్న ప్రశ్న, మాకు రావాల్సిన డబ్బు ఎందుకు ఆగిపోతోంది, మేమెందుకు అప్పుల పాలవుతున్నాం అని. నిజానికి దీనికి ప్రధాన కారణం మీ జాతకంలోని అష్టమ స్థాన గ్రహాల ప్రభావం. అష్టమ స్థానం అనగా ఆయుర్దాయం, అకస్మాత్తుగా జరిగే సంఘటనలు మరియు గుప్తమైన విషయాలకు సంబంధించిన స్థానం. మీరు ఎంత తెలివిగా
వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా రహస్యంగా ఉంటారు అనేది లోకానికి తెలిసిన మాట. కానీ అందులో ఇంకో కోణం ఉంది. ఒకసారి మీరు ఎవ్వరినైనా మీ మనస్ఫూర్తిగా నమ్మితే ఇక వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా, మీ ఆస్తులు రాసివ్వడానికైనా సిద్ధపడతారు. వాళ్ళు ఏదడిగినా కాదనకుండా చేస్తారు. అచ్చం పదే దయాగుణం ఇప్పుడు మీకు ఒక పెద్ద శాపంగా, సమస్యగా మారుతోంది. మీరు మీ భవిష్యత్తు ప్లాన్స్, మీ ఆదాయ మార్గాలు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు, మీ కుటుంబ విషయాలు అందరితో పచ్చిగా పంచుకోవడం వల్ల మీపై తీవ్రమైన నరదృష్టి, కనుదృష్టి పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం పదే పదే చెబుతున్నది ఏంటంటే, వృశ్చిక రాశి వారు తమ విజయాన్ని ముందుగానే ఎప్పటికీ బయట పెట్టకూడదు. పండు పండిన తర్వాత దానంతటదే వాసన వస్తుంది. అలాగే మీ విజయం కూడా సాధించిన తర్వాతే లోకానికి తెలియాలి. మీరు కొత్తగా ఏదైనా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించబోతున్నా, చేస్తున్న ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తున్నా, లేదా ఏదైనా స్థలం కొనుగోలు చేయబోతున్నా సరే, ఆ పని 100% పూర్తయ్యే వరకు కన్నవారికి కూడా చెప్పకండి. లేదంటే ఆ పనికి సంబంధించిన అదృష్టం మధ్యలోనే ఆగిపోయి మీరే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటివారి కళ్ళల్లో ఉండే అసూయ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని కూడా క్షణాల్లో నాశనం చేయగలదు. చాలా కాలంగా మీ మెదడుని తొలిచేస్తున్న ఆర్థిక ఒత్తిడి ఈ అమావాస్య పుణ్యమాని కాస్త తగ్గడం మొదలవుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మీ చేతికొచ్చిన అదృష్టం కూడా నీళ్లలా జారిపోతుంది. వృశ్చిక రాశి వారికి కోపం చాలా భయంకరంగా ఉంటుంది. సాధారణంగా మీరు ఎవ్వరి మీద కోపడరు, చాలా ఓపిక పడతారు. కానీ ఆ ఓపిక నశించి ఒక్కసారి ఆగ్రహం వస్తే ఎదుటివారిని మాటలతో కాల్చేస్తారు. వాళ్ళు మీకు ఎంత కావాల్సిన వారైనా సరే ఆ క్షణంలో లెక్క చేయరు. ఇదే మీ కెరియర్కి, మీ కుటుంబ సంబంధాలకు పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యం మే 16 నుంచి వచ్చే 21 రోజుల వరకు మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఆచితూచి అడుగు వేయడం అవసరం. ఆఫీసులో పై అధికారులతో కానీ, ఇంట్లో మీ జీవిత భాగస్వామితో కానీ అనవసరమైన వాదనలకు దిగకండి. వారు తప్పు చేసినా సరే ఆ క్షణానికి మౌనంగా ఉండిపోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మౌనమనే ఆయుధం వృశ్చిక రాశి వారిని ఎన్నో గండాల నుంచి కాపాడుతుంది. ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశి వారు పదే పదే అడుగుతున్న, రాత్రింబవళ్ళు వాళ్లను తొలిచేస్తున్న ప్రశ్న, మాకు రావాల్సిన డబ్బు ఎందుకు ఆగిపోతోంది, మేమెందుకు అప్పుల పాలవుతున్నాం అని. నిజానికి దీనికి ప్రధాన కారణం మీ జాతకంలోని అష్టమ స్థాన గ్రహాల ప్రభావం. అష్టమ స్థానం అనగా ఆయుర్దాయం, అకస్మాత్తుగా జరిగే సంఘటనలు మరియు గుప్తమైన విషయాలకు సంబంధించిన స్థానం. మీరు ఎంత తెలివిగా సంపాదించినా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం రావడం, లేదా హాస్పిటల్ ఖర్చుల రూపంలో డబ్బు కరిగిపోతుంది, లేదంటే వాహనాల మరమ్మతుల వల్ల, అనవసరమైన ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చయిపోతుంది. బంధువులు కన్నీళ్లు పెట్టుకుని డబ్బు అడిగితే మీ జాలి గుండె కాదనకుండా అప్పు చేసి మరీ వాళ్ళకిస్తుంది. తీరా మీరు అడిగే సమయానికి వాళ్ళు ముఖం చాటేస్తారు, ఫోన్లు ఎత్తరు, లేదా మీ మీదే ఎదురుదాడి చేస్తారు. ఆ డబ్బును తిరిగి అడగలేక, మీ అప్పులు తీర్చలేక మీరు లోపల కుమిలిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే గ్రహాల అనుగ్రహం ఎంతో అవసరం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది వృశ్చిక రాశి వారికి పెద్ద షాక్ ఇవ్వచ్చు. మీ ఇంట్లో ఈ ఒక్క సంకేతం కనిపిస్తే మీ ధనయోగాన్ని ఎవరో కావాలని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నట్టే. మీ ఇంట్లో సాయంత్రం సమయంలో అకారణంగా దుర్వాసన రావడం మీరెప్పుడైనా గమనించారా? లేదా ఇంటి గుమ్మం దగ్గర ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మొక్కలు సడన్గా ఏ కారణం లేకుండానే వాడిపోవడం చూసారా? ఏ కారణం లేకుండానే సంధ్యా సమయంలో ఇంట్లో పిల్లలు విపరీతంగా ఏడవడం, లేదా పెద్ద పెద్ద గొడవలు జరగడం, చేతిలో ఉన్న గాజు వస్తువులు పదే పదే కింద పడి పగిలిపోవడం మీరు గమనించారా? ఇలా తరచూ జరుగుతోంది అంటే ఖచ్చితంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై తీవ్రమైన దిష్టి లేదా ప్రయోగాలు జరుగుతున్నాయని అర్థం. ఇలాంటి నెగిటివ్ సంఘటనల వల్ల చాలామంది వృశ్చిక రాశి వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బాగా అలసిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కంటికి సరైన నిద్ర ఉండదు, తినే ఆహారం వంట పడదు, ఏ పని చేద్దామన్నా
బద్ధకం లేదా విపరీతమైన భయం. కానీ ఇక మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ అమావాస్య దాటిన మరుక్షణం నుంచి మీ జీవితంలో ఒక గుప్తమైన సాకూల్య మార్పు, ఒక డివైన్ ఇంటర్వెన్షన్ మొదలవుతుంది. శ్రద్ధగా వినండి, ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. గతంలో మీరు చేసిన ఎన్నో కష్టాలకు, దేవుడిపై భారం వేసి మీరు చిందించిన చెమటకు ఇప్పుడు విశ్వం వడ్డీతో సహా ఫలితమివ్వడం మొదలుపెడుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే అన్యాయంగా మన డబ్బు తీసుకుని ఎగవేస్తారో వాళ్ళు భవిష్యత్తులో మనకు బానిసలుగా పుట్టి ఆ బాకీ తీర్చాల్సిందే అంటుంది గరుడ పురాణం. చాలా కాలంగా మీకు డబ్బు ఎగవేసిన వ్యక్తులు లేదా ఇవ్వాల్సిన వారు ఒక్కసారిగా వారి మనస్సాక్షి మేల్కొని వారిలో వారే మారిపోయి మీతో సంప్రదింపులు జరుపుతారు. కొందరైతే స్వయంగా మీ ఇంటికి వచ్చి బాకీ తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న కోర్టు కేసులు, భూమికి సంబంధించిన సరిహద్దు వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఉన్న కుటుంబ ఆస్తి పంపకాల సమస్యల్లో మీకు 100% అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. న్యాయం మీ పక్షానే నిలబడుతుంది. ఇప్పుడు మరో షాకింగ్ విషయం చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మే 16 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక పాత వ్యక్తి మళ్లీ ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని అకారణంగా వదిలి వెళ్లిన వ్యక్తి లేదా మీరు ఎంతగానో ప్రేమించిన వారు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. లేదా ఏదో చిన్న గొడవ వల్ల, అపార్థం వల్ల మీతో మాట్లాడడం పూర్తిగా మానేసిన బంధువులు, ప్రాణ స్నేహితులు మళ్లీ దగ్గరవడానికి వారే స్వయంగా ప్రయత్నిస్తారు. ఇది చాలామందికి తెలియని విషయం, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా, లౌక్యంగా, తెలివిగా వ్యవహరించాలి. వాళ్ళొచ్చి సారీ చెప్పారు కదా అని లేదా కన్నీళ్లు పెట్టుకున్నారు కదా అని ప్రతి ఒక్కరిని మళ్లీ గుడ్డిగా నమ్మేయకండి. వృశ్చిక రాశి వారు పగపడితే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రేమిస్తే అంత పిచ్చిగా, గుడ్డిగా ఉంటుంది. కొందరు మీ జీవితంలోకి తిరిగి రావడం వెనుక వారి వ్యక్తిగత స్వార్థం, వాళ్ళ అవసరాలు, మీ నుంచి ఏదో లాగాలనే ధన దాహం దాగి ఉండొచ్చు. వాళ్లకు అవసరం తీరిన వెంటనే మళ్లీ మీ ముఖం చూడరు. కాబట్టి పాత బంధాలు కలిసినప్పుడు ఒక గీతి గీసుకుని వారిని అక్కడే ఉంచండి. మీ మనసులోకి, మీ ఇంటిలోని రహస్యాల్లోకి వారిని అనుమతించకండి. నిరుద్యోగులకు, ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రభుత్వ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు మే 20 తరువాత అత్యుత్తమమైన అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. మీరు ఊహించని కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావడం, ఆగిపోయిన అపాయింట్మెంట్ లెటర్స్ రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్లీ తిరిగి రావడం, సేల్స్ రెట్టింపవడం చూస్తారు. కానీ ఈ సమయంలో మీరు ఒక నియమాన్ని బలంగా పాటించాలి. ఎవరికీ షూరిటీ సంతకాలు చేయకండి. ప్రాణ స్నేహితుడైనా సరే బ్యాంకుల దగ్గర ఎవరికీ గ్యారంటీగా నిలబడకండి. ఇతరుల అవసరాల కోసం మీరు బ్యాంకుల నుంచి అప్పులు తీసి ఇస్తే లేదా క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి ఇస్తే భవిష్యత్తులో మీరే దానికి పూర్తి బాధ్యులు కావాల్సి వస్తుంది. వాళ్ళు చేతులెత్తేస్తారు. చివరకు మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీ మెడకు ఆ అప్పుల ఉచ్చు చుట్టుకుంటుంది. కాబట్టి డబ్బుల విషయంలో నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోండి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో తమ ఆరోగ్యాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ఈ రాశివారు ఎక్కువగా శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ ఎక్కువగా చేస్తారు. విపరీతమైన ఆలోచనలు చేయడం, ఓవర్ థింకింగ్ వల్ల నిద్రలేమి, అంటే రాత్రిళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం. ఇప్పుడు మరో షాకింగ్ విషయం చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మే 16 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక పాత వ్యక్తి మళ్లీ ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మిమ్మల్ని అకారణంగా వదిలి వెళ్లిన వ్యక్తి లేదా మీరు ఎంతగానో ప్రేమించిన వారు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. లేదా ఏదో చిన్న గొడవ వల్ల, అపార్థం వల్ల మీతో మాట్లాడడం పూర్తిగా మానేసిన బంధువులు, ప్రాణ స్నేహితులు మళ్లీ దగ్గరవడానికి వారే స్వయంగా ప్రయత్నిస్తారు. ఇది చాలామందికి తెలియని విషయం, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా, లౌక్యంగా, తెలివిగా వ్యవహరించాలి. వాళ్ళొచ్చి సారీ చెప్పారు కదా అని లేదా కన్నీళ్లు పెట్టుకున్నారు కదా అని ప్రతి ఒక్కరిని మళ్లీ గుడ్డిగా నమ్మేయకండి. వృశ్చిక రాశి వారు పగపడితే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రేమిస్తే అంత పిచ్చిగా, గుడ్డిగా ఉంటుంది. కొందరు మీ జీవితంలోకి తిరిగి రావడం వెనుక వారి వ్యక్తిగత స్వార్థం, వాళ్ళ అవసరాలు, మీ నుంచి ఏదో లాగాలనే ధన దాహం దాగి ఉండొచ్చు. వాళ్లకు అవసరం తీరిన వెంటనే మళ్లీ మీ ముఖం చూడరు. కాబట్టి పాత బంధాలు కలిసినప్పుడు ఒక గీతి గీసుకుని వారిని అక్కడే ఉంచండి. మీ మనసులోకి, మీ ఇంటిలోని రహస్యాల్లోకి వారిని అనుమతించకండి.
నిరుద్యోగులకు, ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రభుత్వ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు మే 20 తరువాత అత్యుత్తమమైన అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. మీరు ఊహించని కంపెనీల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావడం, ఆగిపోయిన అపాయింట్మెంట్ లెటర్స్ రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్లీ తిరిగి రావడం, సేల్స్ రెట్టింపవడం చూస్తారు. కానీ ఈ సమయంలో మీరు ఒక నియమాన్ని బలంగా పాటించాలి. ఎవరికీ షూరిటీ సంతకాలు చేయకండి. ప్రాణ స్నేహితుడైనా సరే బ్యాంకుల దగ్గర ఎవరికీ గ్యారంటీగా నిలబడకండి. ఇతరుల అవసరాల కోసం మీరు బ్యాంకుల నుంచి అప్పులు తీసి ఇస్తే లేదా క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి ఇస్తే భవిష్యత్తులో మీరే దానికి పూర్తి బాధ్యులు కావాల్సి వస్తుంది. వాళ్ళు చేతులెత్తేస్తారు. చివరకు మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. మీ మెడకు ఆ అప్పుల ఉచ్చు చుట్టుకుంటుంది. కాబట్టి డబ్బుల విషయంలో నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకోండి. వృశ్చిక రాశివారు ఈ సమయంలో తమ ఆరోగ్యాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ఈ రాశివారు ఎక్కువగా శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ ఎక్కువగా చేస్తారు. విపరీతమైన ఆలోచనలు చేయడం, ఓవర్ థింకింగ్ వల్ల నిద్రలేమి, అంటే రాత్రిళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, అకారణంగా తలనొప్పి, కంటిచూపు మందగించడం, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు బీపీ పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఊహల్లో జీవించడం, జరగని దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడడం, ఎప్పుడూ 10 ఏళ్ల క్రితం జరిగిన అవమానాలను తలుచుకుని ఇప్పుడు కుమిలిపోవడం, ఇవన్నీ ప్రస్తుతం మీకు అతిపెద్ద శత్రువులు. ప్రతి చిన్న విషయం గురించి భూతద్దంలో చూడడం మానేయండి. ఎవరి మనస్తత్వం వాళ్ళది. అందరూ మీలాగే నిజాయితీగా ఉండాలి అనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది. ఈ విశాల విశ్వం మీకోసం ఏదో గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తుందని బలంగా నమ్మండి. ముఖ్యంగా మహిళా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి లోపల జరిగే భార్యాభర్తల చిన్న గొడవలు కానీ, అత్తాకోడళ్ల సమస్యలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుగు పొరుగు వారితో లేదా మీ పుట్టింటి వారితో కూడా ఎక్కువగా పంచుకోవద్దు. మీ బాధలు ఎవరికైనా చెబితే తీరుతాయి, మనసు తేలిక పడుతుంది అనుకుంటారు. కానీ మీరు చెప్పిన వాళ్ళు ఆ విషయాలను ఇతరులకు వాట్సాప్లలో, ఫోన్లలో మసాలా దట్టించి చెప్పడం వల్ల మీ కుటుంబ పరువు బజారును పడి సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్స్తాయి. వృశ్చిక రాశి మహిళల్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. మీ మనసులో ఏదైనా బలంగా తలుచుకుంటే అది జరిగి తీరుతుంది. ఆ శక్తిని దైవ ప్రార్థనకు, మీ పిల్లల అభివృద్ధికి సరైన మార్గంలో పెట్టండి. చాలామంది మహిళలకు ఇంట్లో భర్త సహకారం లేకపోవడం లేదా స్వంత సంపాదన, ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల నిరంతరం ఒక భయం, అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. రేపు నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వారిని నిద్రపోనివ్వదు. ఈ దయనీయ పరిస్థితి నుంచి మీరు శాశ్వతంగా బయటపడాలంటే నేనిప్పుడు చెప్పబోయే అద్భుతమైన జ్యోతిష్య తాంత్రిక పరిహారాలను చాలా శ్రద్ధగా వినండి. ఈ పరిహారాలు మీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. ఇది వేలాది మంది జీవితాల్లో ప్రాక్టికల్గా నిరూపించబడిన సత్యం. ఈ పరిహారాలను అమావాస్య రాత్రి ఖచ్చితంగా చేయాలి. ఏమాత్రం బద్దకించి ఆలస్యం చేస్తే ఈ అద్భుతమైన, శక్తివంతమైన గ్రహాల కలయికతో కూడిన యోగం మళ్ళీ 6 నెలల వరకు రాదు. దయచేసి నేను చెప్పే ప్రతి అక్షరాన్ని, ప్రతి నియమాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇందులో మొదటిది అత్యంత శక్తివంతమైనది రాక్ సాల్ట్ అద్భుత పరిహారం. రాక్ సాల్ట్ అనగా కల్లుప్పు. సముద్రపు ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అపారమైన శక్తి ఉంటుంది. మే 16 అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 9 గంటల తర్వాత ఇంట్లో వారంతా భోజనాలు ముగించిన తర్వాత ఒక శుభ్రమైన గాజు గ్లాసు తీసుకోండి. గుర్తుంచుకోండి, స్టీల్ లేదా ప్లాస్టిక్ గ్లాసులు అస్సలు వాడకూడదు. కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. అందులో సగం వరకు స్వచ్ఛమైన త్రాగే నీరు తీసుకోండి. అందులో ఒక పెద్ద స్పూన్ రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు, ప్యాకెట్లలో దొరికే సన్నటి అయోడైజ్డ్ ఉప్పు కాదు, వేసి మీ బెడ్రూమ్లో అంటే మీరు పడుకునే గదిలో నైరుతి మూలలో లేదా సౌత్ వెస్ట్ కార్నర్లో ఎవరి కంటా పడకుండా ఒక చిన్న బల్ల మీద లేదా కింద ఉంచండి. ఆ గ్రాసును అలా ఉంచేటప్పుడు మీ మనసులో నా ఇంట్లోని దరిద్రం, నాకు పట్టిన పీడ మొత్తం ఈ ఉప్పు నీళ్లలోకి వెళ్ళిపోవాలి అని బలంగా సంకల్పం చేసుకోండి. ఆ గ్లాసు రాత్రంతా అక్కడే ఉండాలి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవగానే మీ ఇంట్లో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా నేరుగా వెళ్ళి ఆ గ్లాసులో ఉన్న నీటిని మీ ఇంటి బయట ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో, అదీ కుదరకపోతే బాత్రూమ్ సింక్లో పోసేసి వాటర్ ఫ్లష్ చేయండి.
ఆ గ్లాసును శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి. ఈ ఉప్పు నీరు మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని, మీకు తెలియకుండా పడిన నరదృష్టిని, ఆర్థిక పీడలను పూర్తిగా తనలోకి లాగేసుకుంటుంది. ఇది చేసిన 24 గంటల నుంచే మీకు మానసిక ప్రశాంతత కలగడం, ఆగిపోయిన పనులు ముందుకు సాగడం, శుభవార్తలు రావడం మొదలవుతాయి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే వందల యజ్ఞాలు చేసినంత ఫలితాన్నిస్తుంది. ఇక రెండవ పరిహారం లవంగం మరియు పచ్చకర్పూరం ట్రిక్. ఇది ప్రధానంగా ధన ఆకర్షణ కోసం చేసే అద్భుత ప్రయోగం. మీరు డబ్బు పెట్టుకునే మీ పర్సులు లేదా ఇంట్లో విలువైన వస్తువులు, దస్తావేజులు, డబ్బు దాచే బీరువాలో ఒక చిన్న స్వచ్ఛమైన ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో ఎక్కడా విరిగిపోకుండా ఒక సంపూర్ణమైన లవంగం, అలాగే పూజకు వాడే ఒక చిన్న పచ్చకర్పూరం ముక్క వేసి ఎర్రటి దారంతోనే ఒక చిన్న మూటలా కట్టి ఉంచండి. వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు అత్యంత శుభప్రదమైనది మరియు ఇది మీ రాశ్యాధిపతి అయిన కుజుడిని బాగా బలోపేతం చేస్తుంది. కుజుడు బలపడితే ఆత్మవిశ్వాసం, విజయం, ధైర్యం దానంతటా అవే వస్తాయి. ఈ పరిహారం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి ధన ఆకర్షణ విపరీతంగా పెరిగి మీ పర్సు ఎప్పుడూ ఖాళీ కాకుండా ఉంటుంది. ఎంత ఖర్చు వచ్చినా మళ్ళీ తిరిగి ఆ డబ్బు ఏదో ఒక మార్గంలో మీ వద్దకు వచ్చి చేరుతుంది. అనవసర ఖర్చులు పూర్తిగా అదుపులోకి వస్తాయి. ముఖ్యంగా సొంత వ్యాపారం చేసేవారు తమ క్యాష్ బాక్స్లో అంటే కల్లాపెట్టలో ఈ ఎర్రటి మూటను ఉంచడం వల్ల కస్టమర్ల రద్దీ పెరిగి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే మూడవ ముఖ్యమైన పరిహారం నువ్వుల నూనె దీపం. మీ ఇంట్లో తరచూ అర్థం లేని గొడవలు జరుగుతున్నాయా? చిన్న విషయానికే భార్యాభర్తలు విడిపోయే స్థాయికి వెళ్తున్నారా? పిల్లలు మొండిగా తయారై చదువును నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం సరిగ్గా సూర్యాస్తమయం సమయంలో అంటే 6 గంటల నుంచి 6:30 మధ్యలో మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ వద్ద గడపకు బయటి వైపున 2 పక్కల 2 కొత్త మట్టి ప్రమిదలలో స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. ఆ దీపాలకు కొద్దిగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేయడం వల్ల అమావాస్య చీకటితో పాటు ఇంట్లోకి ప్రవేశించే నెగటివ్ ఎనర్జీ అడ్డుకోబడుతుంది. దీనివల్ల ఇంట్లో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన దారిద్ర్య శక్తి, అలక్ష్మి పూర్తిగా బయటకు పారిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటపై సంపూర్ణంగా ఉండి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతుంది. ఇక ఆఖరిగా అతి ముఖ్యమైన, ఎంతో పవిత్రమైన కుజ మంత్రజపం. కుజుడు అగ్నితత్వానికి, శక్తికి, ధైర్యానికి ప్రతీక. ప్రతిరోజు ఉదయం స్నానానంతరం మీరు ఉద్యోగానికి లేదా ఇంటి బయటకు ముఖ్యమైన పనుల మీద వెళ్లే ముందు మీ ఇంటి గుమ్మం దాటేటప్పుడు మీ కుడికాలు ముందుగా బయటపెట్టి మనస్ఫూర్తిగా ఓం క్రీం కుజాయ నమః అని మనసులో 3 సార్లు లేదా 9 సార్లు జపించండి. జపించేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించిన కుజ భగవానుడిని మనసులో స్మరించుకోండి. ఇలా చేసి ఇంటి నుంచి అడుగు బయట పెడితే ఆ రోజు మీరు తలపెట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సాఫీగా జరిగిపోతాయి. మీరు కలిసే వ్యక్తులు మీకు అనుకూలంగా మారుతారు. మీరు అడిగే ప్రతి కోరిక తీరుతుంది. మీరు సంతకం చేసే ప్రతి కాగితం మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ విన్న తర్వాత మీకొక డౌట్ రావచ్చు. ఇన్ని పరిహారాలు చేస్తే రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుణ్ణైపోతానా అని. మీరు చాలా కాలంగా మనసులో ఒక రహస్యంగా దాచుకుని ప్రతి గుడిలో దేవుడిని వేడుకుంటున్న ఒక అతిపెద్ద కోరిక ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా నెరవేరే అవకాశం 100% నిండుగా ఉంది. కొందరికి ఎప్పటి నుంచో అద్దె ఇళ్లల్లో ఉంటూ విసిగిపోయి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనే కల ఉంటుంది. ఆ కల ఇప్పుడు పునాది రాళ్ల రూపంలో సాకారమయ్యే అద్భుతమైన రాజయోగం కనిపిస్తోంది. వివాహం విషయంలో ఎన్నో ఏళ్లుగా ఆటంకాలు, అడ్డంకులు ఎదుర్కొంటున్న యువతీ యువకులకు కూడా అనూహ్యంగా అద్భుతమైన సంబంధాలు కుదిరి ఇంట్లో బాజా భజంత్రీలు మోగే శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఒడి నిండే అవకాశాలు కూడా కుజగురు అనుగ్రహం వల్ల లభిస్తాయి. కానీ ఇవన్నీ సవ్యంగా జరగాలంటే మీరు చేసే ప్రతి పనిలో ఓపిక, కష్టాలను తట్టుకునే విపరీతమైన సహనం చాలా అవసరం. కంగారు పడి ఆవేశపడితే చేతిదాకా వచ్చిన ముద్ద నేలపాలవుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, జీవిత సత్యం ఎప్పుడూ మీ మనసులో గుర్తుంచుకోండి. జ్యోతిష్యం అనేది చీకట్లో ఉన్న వ్యక్తికి టార్చ్ లైట్ లాంటిది. అది దారి మాత్రమే చూపిస్తుంది, నడవాల్సింది మీరే.
ఎలాంటి కష్టం చెయ్యకుండా, ఉదయం లేవకుండా, పనులకు వెళ్లకుండా, ఇంట్లో కూర్చుని కేవలం నేను చెప్పిన పరిహారాలు చేసేస్తే పైకప్పు చీల్చుకొని ఊళ్ళోకి డబ్బుల కట్టలు రాలిపోతాయని దయచేసి ఏమాత్రం అనుకోవద్దు. దేవుడు కూడా కష్టపడే వారినే కరుణిస్తాడు. మీరు నిజాయితీగా ఎవరినీ మోసం చెయ్యకుండా కష్టపడితేనే ఆ కష్టానికి తోడుగా ఈ అమావాస్య తీసుకొచ్చే అపారమైన విశ్వశక్తి మీకు 100% సహకరిస్తుంది. ఏ రోజు ఉదయం నిద్రలేవగానే నిరుత్సాహంతో నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే అని ఏడుస్తూ రోజును ప్రారంభించకండి. మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోండి. నా జీవితంలో రేపటి నుంచి అంతా మంచే జరుగుతుంది, నా పాత కష్టాలన్నీ గాలిపటంలాగా దూరంగా ఎగిరిపోయి నా బాధలు శాశ్వతంగా తీరిపోతున్నాయి అనే ఒక బలమైన పాజిటివ్ ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి నవగ్రహాలు కూడా ఆశ్చర్యపోవాలి, మీకు మేలు చెయ్యాలని పోటీపడాలి. ఈ వీడియోలో నేను ఎంతో పరిశోధన చేసి మీకు అందించిన ఈ చిన్న ట్రిక్స్ ఆ దైవం మీద భారం వేసి నిజమైన భక్తి విశ్వాసాలతో ఆచరిస్తే మీ జీవితంలో అద్భుతమైన, మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. ఇది నేను మీకిస్తున్న భరోసా. ఈ వీడియో ద్వారా నేను చెప్పిన సమాచారం మీకు నిజంగా ఉపయోగపడిందని, మీ గుండెల్లో ఉన్న భారాన్ని కొంతైనా తగ్గించిందని భావిస్తే వెంటనే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు వృశ్చిక రాశి వారైతే మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని తప్పకుండా రాయండి. మీ మనసులో ఏదైనా జ్యోతిషపరమైన సందేహం ఉంటే కామెంట్లలో అడగండి. ఈ వీడియోను కేవలం మీరు మాత్రమే చూసి వదిలేయకుండా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న కుటుంబ సభ్యులకు, కష్టాల్లో ఉన్న ప్రతి స్నేహితుడికి, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఆ చిన్న షేర్ వల్ల ఒక వ్యక్తి కష్టాల నుంచి బయటపడితే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. మరిన్ని అత్యంత ఆసక్తికరమైన, మీ జీవితాన్ని సరైన దారిలో నడిపించే జ్యోతిష్య విశేషాల కోసం మన షణ్ముత ఆస్ట్రో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో ముందుగా మీ ఫోన్కి వస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ధర్మ మార్గంలో నడవండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. ధన్యవాదాలు.